చేశాడు. నేనిచ్చిన షాక్ నుండి తేరుకోవడానికి చాలా టైం పడుతుందనుకున్నానే. ఇంత ఉదయాన్నే దర్శనం ఇచ్చాడంటే పని మొత్తం అలాగే పెండింగ్ పెట్టుంటాడు. అందుకే వర్క్ మొత్తం ఇక్కడే చేద్దామని త్వరగా వచ్చుంటాడు. రాహుల్, నీకు ఈ కనిష్క విశ్వరూపం ఏంటో చూపిస్తా. చింత నిప్పుల్లా మండాల్సిన కళ్ళు, నొప్పులతో పులిసిపోవాల్సిన ఒళ్ళు, వర్క్ మొత్తం ఫినిష్ చేసి నా టేబుల్ పై పెట్టాల్సిన ఫైళ్ళు ఏ ఒక్కటి నా కంటికి కనిపించడం లేదు. రాత్రంతా అంత బాగా నిద్ర పట్టిందా, లేదా ఈ కనిష్క మాట అంటే అసలు లెక్క లేకుండా పోయిందా? ఇవి నేను నీకు వర్క్ చేసి ఇవ్వమన్న ఫైల్స్. నా ముందుకు పని పూర్తయ్యాకే రావాలి, కానీ ఇలా పెండింగ్తో కాదు. వర్క్ ఫినిష్ అయ్యాకే మీ ముందుకు తెచ్చాను మేడం. ఏంటేంటి, అంత వర్క్ ఫినిష్ అయిపోయిందా? ఎలా? హౌ? చేస్తే అయింది. అదే ఎలా చేసావ్? కావాలని మీ ఏరియాలో కరెంట్ లేకుండా చేశాను. అలా ఎలా ఫినిష్ చేయగలిగావని అడుగుతున్నాను. నీకు వర్క్ ఫినిష్ చేయడం కావాలా, ఎలా ఫినిష్ చేసామో తెలుసుకోవడం కావాలా? ఏ రాహుల్, నువ్వు నీ బాస్తో మాట్లాడుతున్నావు. అది గుర్తుపెట్టుకొని సరిగ్గా సమాధానం చెప్పు. అలాగే మేడం, నా భార్య వల్లే. నీ భార్య వల్ల? అవును, నా భార్య వల్లే. అది నా భార్య అంటే, అది నా భార్యకు నా మీదున్న ప్రేమ అంటే. అది నీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఎలా చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకోలేరు కూడా. ఇక చాలు బావా, చెప్పింది ఇక చాలు. ఆ అభిని ఇంకొక్క మాట పొగిడినా, అది నువ్వు నా ముందు పొగిడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఇంకా ఇంకా నన్ను ఎంత టార్చర్ చేయాలా, ఎలా టార్చర్ చేయాలా అని ప్లాన్ చేసుకుంటావు, అంతే కదా? అభి అభి అభి, దాన్ని నా ముందు ఎక్కువ చేసి మాట్లాడకు బావా. దానివల్లే నీకెన్ని కష్టాలని తెలుసుకో. ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని నష్టాలైనా కలగని, ఇద్దరం కలిసే ఎదుర్కొంటాం, ఇద్దరం కలిసే సమస్యల్ని తీర్చుకుంటాం. మా మధ్య ఎన్ని గొడవలైనా రాని, మా మధ్య ఎంత దూరమైనా ఉండని, అదంతా మా ఇద్దరి సమస్య, కేవలం మాకు మాత్రమే చెందిన సమస్య. అది మేము చూసుకుంటాం. కానీ అదే సమస్య మా ఇద్దరిలో ఎవరికి వచ్చినా, మా కుటుంబానికి వచ్చినా, దానిపై ఇద్దరం కలిసే పోరాడతాం, ఇద్దరం కలిసే పని పడతాం.